హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీకు ప్రొఫెషనల్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న థంబ్నైల్స్ ఎలా చేసుకోవాలని చెప్తాను, అది కూడా మొబైల్ లోనే. సో పీసీ ఏం యూజ్ చేయను నేను. సో ఎందుకంటే ఏ వీడియో చేసినా కామెంట్ సెక్షన్ లో మొబైల్ లో చెప్పండి బ్రో అని అడుగుతున్నారు. సో అందుకే ఇంకా మెదటి నుంచి మొబైల్ లోనే ఏం చెప్దాం అనుకున్నా అందులోనే చెప్దామని డిసైడ్ అయ్యా. సో మొబైల్ అయితేనే చెప్తా, మీరైతే క్లియర్ గా వినండి. సో నా వీడియో ఏదైనా సరే 1 minute 1.5 minute చూస్తారనమాట ఎవరైనా సరే, ఎందుకంటే మనకి అంత వ్యూస్ ఏమి ఉండవు. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ కి వాళ్ళకి తెలుసు. సో నా వ్యూస్ కోసం ఏమి ఫుల్ గా చూడమని చెప్పట్లేదు. కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోండి, కావాలంటే ఎన్నిసార్లు అని చూసుకోవచ్చు కదా. నేర్చుకోండి, క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు నేను ఆ థంబ్నైల్స్ మీకు ఒకసారి చూపిస్తా, ఆ థంబ్నైల్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళు ఏం చేశారు, సో మనం ఏం చేయబోతున్నాం, మనకి ఏమేమి ఉండాలి అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే అవన్నీ తెలిస్తేనే మీకు నేను ఇప్పుడు ఒక థంబ్నైల్ చేసిన తర్వాత నెక్స్ట్ థంబ్నైల్ మీరు చేయగలరు. లేదంటే నేను చేసింది ఏదైతే ఉందో అలానే చేయగలరు తప్ప మళ్ళీ మీరు కొత్తగా ట్రై చేయలేరు అనమాట. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి, సో మీకే యూజ్ అవుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ప్రెసెంట్ ట్రెండ్ అయితే ఇదే కదా యూట్యూబ్ లో థంబ్నైల్స్ వచ్చేసరికి. చూడండి ఇక్కడ మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి ఏంటంటే, లైక్ ఇక్కడ చూడండి బార్డర్ అయితే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ టైటిల్స్ అనేవి అక్కడే మనకి మంచి యూనిక్నెస్ అనేది వస్తుంది టైటిల్స్ లోనే. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రేడియంట్ టైప్ అయితే ఇస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు. సో ఇక్కడ కామన్ గా గుర్తుపెట్టుకోండి, బార్డర్ అండ్ పర్సన్ అనేది హైలైట్ అయ్యారు, అండ్ ఇంకోటి వచ్చేసరికి గ్రేడియంట్ యూజ్ చేస్తున్నారు అండ్ టెక్స్ట్. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ పర్సన్ హైలైట్ అవుతారు. ఇక్కడ వచ్చేసరికి ఆ టైటిల్స్ చూసారు కదా, యూనిక్నెస్ అనేది మనకు అక్కడే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే వదిలేశారు, దానిపైన గ్రేడియంట్ అనేది ఇచ్చేసి దాన్ని ఒపాసిటీ అనేది అయితే తగ్గించారు. ఇక్కడ కూడా కామన్ గ్రేడియంట్ ఉంది, పర్సన్ అనేది ప్రతి దాంట్లో కామన్ అనుకోండి, అండ్ బార్డర్ కూడా ఉంది. సో నెక్స్ట్ దాంట్లో చూడండి సేమ్ అలానే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ ఉందో దానిపైన గ్రేడియంట్ ఇచ్చారు, ఒపాసిటీ తగ్గించారు, నెక్స్ట్ పర్సన్ హైలైట్ అయ్యారు, నెక్స్ట్ టైటిల్ అండ్ బార్డర్ కామన్. ఈ మూడిట్లో కామన్ అయితే ఇవే ఉన్నాయి. సో మిగతావి చూద్దాము. సో ఇది చూడండి, ఇది కూడా సేమ్ అన్నమాట. సో గ్రేడియంట్ ఒపాసిటీ తగ్గించారు అండ్ టెక్స్ట్, అండ్ ఇక్కడ పీపుల్ వచ్చేసరికి హైలైట్ అయ్యారు, బార్డర్ ఇచ్చారు. సేమ్ ఇది కూడా అంతే. సో ఇలా చూసుకుంటూ పోతే మీకు ఏదైనా సరే ఇగోండి ఇది చూడండి, ఇది సేమ్. సో గైస్ చూసారు కదా, ఇదే కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఏం కావాలనేది చెప్తాను, క్లియర్ గా వినండి. సో బార్డర్ ఉంటది, కామన్ గా ఎలిమెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ తగ్గించి అది కామన్ గా పెడుతున్నారు, అండ్ ఫాంట్స్ మన స్కిల్ అనేది మనం చూపిస్తే మన థంబ్నైల్ బాగుంటది. సో ఇంకా అది ఎలా చేయాలి అనేది చూపించేస్తా పదండి. గైస్ ఫస్ట్ అయితే థంబ్నైల్స్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సినవి 7 యాప్స్ అయితే ఉండాలి. సో ఇందులో 7 యాప్స్ అయితే కాదు, ఇవి 3 యాప్స్ అండ్ 4 వచ్చేసరికి వెబ్సైట్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఫోటోషాప్ టచ్, ఫోటోషాప్ సిసి. సో రెండిట్లో ఏదైనా అనొచ్చు. సో ఇదైతే మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ సెర్చ్ మ్యాన్. సో ఇది కూడా మీ దగ్గర ఉండాలి. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, ఇందాక మీకు చూపెట్టాను కదా ఎలిమెంట్స్ అన్నాను. సో అలాంటి ఎలిమెంట్స్ మనం బ్రష్ టైప్, ఆరోస్ గానీ లేదంటే PNG ఇమేజెస్ A to Z అన్ని మనం ఇందులో అయితే సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి Pixellab. సో ఇందులో మనం టెక్స్ట్ అయితే ఎడిట్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాట్ ఐకాన్. సో ఇందులో మనం ఐకాన్స్ అయితే సెర్చ్ చేస్తాము. సో ఇది కూడా ఎలిమెంట్స్ లానే. సో నెక్స్ట్ వచ్చేసరికి EA ఫాంట్. సో ఇందులో మనం ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. 1001 ఫాంట్. సో ఇందులో కూడా మనకి ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గూగుల్ ఫాంట్. సో ఇందులో మనకి తెలుగు ఉంటాయి. సో ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజెస్ అయితే. సో తెలుగు ఫాంట్స్ అయితే ఇందులో ఉంటాయి మనకి. సో ఇది మీకు సరిపోవు అనుకుంటే మీరు మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా మీకు ఎక్కడో దగ్గర తెలుగు ఫాంట్స్ ఎలా చేసుకోవాలనేది చెప్తారు ఎవరో ఒకరు. సో మీకు ఆ గైడెన్స్ అయితే ఉంటుంది, ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఇందులో అయితే వచ్చే ఫాంట్స్ మనకి సరిపోతాయి. సో ఈ 7 అయితే మీ దగ్గర ఉండాలి. సో ఫస్ట్ అయితే ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి ఇమేజ్ ప్లస్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 1920 సైజ్ అండ్ 1080 అయితే సైజ్ పెట్టుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇది మన థంబ్నైల్ సైజ్ యూట్యూబ్ ది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లేయర్ సింబల్ అయితే ఉంది కదా, సో ఇది. సో ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఫోటో లేయర్ అనేది వస్తుంది, దాని తర్వాత మనకి ఫోటో లైబ్రరీ వస్తుంది. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ చేయాలనుకుంటున్నారో ఎడిటింగ్ అనేది, ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని సో మీరు సైజ్ అయితే చేసుకోండి. ఇది ఆల్రెడీ 1920 సైజ్ లో ఉంది కనుక సో నేను ఇంకా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రైట్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మనం రిమూవ్ చేయాలి. లెఫ్ట్ బాటమ్ లో చూడండి, ఇక్కడ మనకి మ్యాజిక్ టూల్ అయితే ఉంటది. సో ఇందులో మీరు ఎలా అయినా సరే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ తీసుకున్నా పర్లేదు. సో నేనైతే క్విక్ సెలెక్షన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి మోడ్ అని అయితే ఉంది కదా, ఈ మోడ్ లో వచ్చేసరికి ప్లస్ అయితే పెట్టుకోవాలి మనం. సో బ్రష్ సైజ్ అనేది సో ఎక్కువ అయిపోయింది, కొంచెం తగ్గిద్దాం. సో ఇప్పుడు చూడండి బాడీ బయటకి అయితే వచ్చేసింది మ్యాజిక్ అనేది. సో అప్పుడు మనం ఈ మోడ్ లో మైనస్ అనేది పెట్టుకోవాలి. సో మైనస్ అయితే పెట్టుకొని మనం ఇలా చేస్తుండాలన్నమాట. జూమ్ చేసి అయితే చేస్తున్నాను. మనకి ఇమేజ్ అనేది కూడా బ్లర్ లో ఉంది కదా, సో అందుకే మనకి మ్యాజిక్ అనేది అంత పర్ఫెక్ట్ పడట్లేదు. సో అదే మెయిన్ ప్రాబ్లం, ఏం లేదు.
చూసారు కదా, ఇదంతా మనకి వీళ్ళు బ్లర్ అయిపోయి ఉన్నారు, అందువల్ల మనకి మ్యాజిక్ అనేది పర్ఫెక్ట్ పడట్లేదు. సో మళ్ళీ ఇక్కడ మ్యాజిక్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రష్ సెలెక్షన్ టూల్ అయితే ఉంటది, సో అదైతే తీసుకోండి. సో మైనస్ పెట్టుకోండి. ప్లస్ ఆర్ మైనస్ అనేది మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది. సో లోపలికి వెళ్ళాలి అంటే మైనస్, బయటికి రావాలి మ్యాజిక్ అంటే ప్లస్ అనమాట. సో ఇది బ్రష్ టూల్ అనేది పెంచుకున్నాం. సో పిక్సార్ట్ లోని చాలా ఈజీ ఉంటది కట్ చేయడానికి, బట్ మనకి క్లారిటీ ఉండదు పిక్సార్ట్ లో, అందుకే ఫోటోషాప్ ఇది యూస్ చేయాల్సి వస్తుంది. సో హెయిర్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. పైన బాక్స్ లో పెన్సిల్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిఫైన్ ఎడ్జ్ అని అయితే ఉంది, సో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి ఎడ్జెస్ అంతా మనకి రఫ్ అయితే వచ్చేసింది. సో ఈ రఫ్ గా వచ్చేసింది కనుక మనం ఏం చేయాలంటే, సో ఇలా చేస్తే ఎక్కడైతే రఫ్ వచ్చిందో సో అలా తీసుకుంటే మనకి రిఫైన్ ఎడ్జ్ అయితే యాడ్ అయిపోతుంది, మనకి హెయిర్ దగ్గర కరెక్ట్ గా కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే టోటల్ గా డిలీట్ చేయకూడదు, మనకి ఓన్లీ ఈ పర్సన్స్ మాత్రం ఒక లేయర్ లోకి రావాలి. సో మళ్ళీ మీరు ఇక్కడ ఆ బాక్స్ పెన్సిల్ దగ్గర క్లిక్ చేస్తే కాపీ అయితే ఉంటది, సో కాపీ చేయండి. మళ్ళీ బాక్స్ పెన్సిల్ క్లిక్ చేయండి, పేస్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి లేయర్స్ లో మనకి 2 అయితే వచ్చాయి. సో బ్యాక్గ్రౌండ్ కట్ చేసింది ఒకటి అండ్ బ్యాక్గ్రౌండ్ కట్ చేయలేనిది ఒకటి. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసరికి గ్రేడియంట్ అయితే యాడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. సో ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎంటీ లేయర్ అయితే తీసుకొని డన్ అయితే క్లిక్ చేయండి. సో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని సో ఎండ్ సింబల్ అయితే ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. గ్రేడియంట్ అయితే ఉంటది, సో గ్రేడియంట్ అయితే తీసుకోండి. సో బాటమ్ లో వచ్చేసరికి డార్క్ ఉండాలి అండ్ పైన వచ్చేసరికి లైట్ కలర్ అయితే ఉండాలి. సో ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ ప్యాలెట్ అయితే ఉంది, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఏం కావాలంటే అవి. సో నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకి సో బ్యాక్గ్రౌండ్ లో గ్రేడియంట్ ఉంది అండ్ పీపుల్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు మనం దీని ఒపాసిటీ అనేది తగ్గించాలి, అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గించాలి. సో ఇక్కడ మనకి లేయర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఒపాసిటీ అని అయితే ఉంటది. సో మనం ఒపాసిటీని తగ్గించుకోవాలి. సో ఎంత కావాలంటే అంత పెట్టుకోండి, నేను 50 పెట్టాను. బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మీరు ఈ పర్సన్స్ ని కొంచెం లైట్ అయితే పెంచాలనుకుంటే పెంచొచ్చు. సో కర్వ్స్ ఉంటది, మనకి లెవెల్స్ ఉంటది. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిమెంట్స్ కావాలి. సో ఇమేజ్ సెర్చ్ లోకి అయితే రండి. సో ఇక్కడ మీరు సో కుకింగ్ ప్యాటర్న్ అయితే సెర్చ్ చేయండి. సో మీకు ఇలా చాలా అయితే వస్తాయి. సో ఇందులో నుంచి మీరు పిఎన్జీ అయితే తీసుకోవాలి, మాక్సిమం పిఎన్జీ దొరకవు. సో సెర్చ్ చేయండి. సో పిఎన్జీ అనేది చాలా కష్టం. సో ఇది ఉందనుకోండి, సో దీన్ని డౌన్లోడ్ చేయాలి. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటది. సో డౌన్లోడ్ అయితే కంప్లీట్ అని వచ్చింది కదా, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసండి ఫోటోషాప్ లోకి. సో నెక్స్ట్ మీరు లేయర్స్ మీద క్లిక్ చేసి యాడ్ లేయర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫోటో లేయర్ మీద అయితే క్లిక్ చేయండి, ఫోటో లైబ్రరీలోకి అయితే వెళ్ళండి. సో అది ఇప్పుడు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో సో అక్కడ నుంచి అయితే తీసుకోవాలి. సో దానికి బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, సో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసాను ఆల్రెడీ. అలాంటిది ఒకటి డౌన్లోడ్ చేసుకొని అది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను అదైతే యాడ్ చేసుకుంటున్నాను, చూడండి. సో యాడ్ అయితే చేసుకున్నాను. ఈ లేయర్ ని మనం పర్సన్స్ కిందకైతే తీసుకురావాలి. సో వచ్చేసింది. సో దీన్ని కూడా సేమ్ మనం ఒపాసిటీ అయితే తగ్గించుకోవాలి. సో ఒపాసిటీ అయితే తగ్గించేసాము. సో ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కుక్కర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి కలర్ అనేది నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా గ్రీన్ కలర్ లోకి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కి దీనికి సెట్ అవ్వట్లేదు. సో వీటి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తున్నానంటే, సో ఈ లేయర్ ఏదైతే ఉందో సో దీన్ని నేను డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను. సో డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే కాపీ అండ్ పేస్ట్, డూప్లికేట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ బాటమ్ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ పెయింట్ టూల్ అయితే ఉంటది. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్ అయితే ఉంటది. సో ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ బ్యాలెన్స్ అయితే సెలెక్ట్ చేయండి. సో కలర్ బ్యాలెన్స్ లో మీరు మీకు ఏం కలర్ కావాలో దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్లూ, రెడ్, గ్రీన్ అయితే ఉన్నాయి. సో వీటిని మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆ కలర్ ని అయితే తీసుకురావాలన్నమాట. సో ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. సో రైట్ అయితే క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఈ బ్రష్ చేస్తే మనకి దీని మీద కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్ గా. సో ఇలాగా బ్రషింగ్ అయితే చేయాలి. సో బ్రష్ వచ్చేసరికి మీరు హార్డ్నెస్ అనేది 0 పెట్టుకోవాలి, సైజ్ అనేది మీ ఇష్టం. సో గైస్ కలర్ అయితే వేసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది మనకి. సో ఎరేజర్ టూల్ అయితే తీసుకున్నాను. సో ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడైతే ఎక్స్ట్రా పడిందో సో దాన్ని అయితే తీసేస్తున్నా. సో నెక్స్ట్ అయితే బార్డర్ అయితే పెడదాము. సో మీరు ఇమేజ్ సెర్చ్ లోకి అయితే మళ్ళీ రావాలి. ఫ్రెష్ బార్డర్ అయితే సెర్చ్ చేయండి. సో పిఎన్జీ అని అయితే సెర్చ్ చేయండి చివరన. సో మనకి ఇలా వస్తాయి అన్నమాట బోర్డర్స్. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేశాక సేమ్ డౌన్లోడ్ వస్తే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసేసుకోండి. సో మళ్ళీ మీరు లేయర్స్ లోకి వెళ్ళి అయితే యాడ్ లేయర్ అయితే క్లిక్ చేయండి. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ చేయండి. సో ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ లో వచ్చింది. సో మనకి 2 వేస్ లో దీనికి కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. దీన్ని వైట్ చేయాలంటే చాలా సింపుల్. సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి, అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆటో ఫిక్స్ అని అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వైట్ అయిపోతుంది. లేదు డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే
అనుకుంటే సో మీరు ఇక్కడ బాక్స్ ఎడిట్ పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో అక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ పిక్సెల్స్ అని అయితే ఉంటది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఎంటీ లేయర్ అయితే తీసుకోండి. సో ఎంటీ లేయర్ తీసుకొని పెన్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫిల్ అండ్ స్ట్రోక్ అయితే ఉంటది. సో ఇప్పుడు మీరు ఏ కలర్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ అయితే ఇవ్వాలి. ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి డీసెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లేయర్ ఆపేస్తున్నాను. సో చూడండి మనకి గ్రీన్ అండ్ బ్లాక్ అయితే వచ్చింది. సో ఇలా మనం 2 ways లోనే కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. ఓన్లీ సింగిల్ వైట్ చేయాలంటే చెప్పాను, అండ్ ఇప్పుడు కలర్స్ చేంజ్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అరేంజ్ అయితే చేసేయండి. సో బ్రష్ హార్డ్నెస్ అనేది తక్కువ పెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి సైజ్ మీరు కరెక్ట్ గా పెట్టుకోవాలి అనుకుంటే సో ఎండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయితే ఉంటది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో మీరు ఇలా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్ ఈక్వల్ అయితే మనకి మూవ్ అయిపోతుంది. ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసిన తర్వాత లాక్ ఎక్స్పర్ట్ రేస్ అయితే ఉంటది. సో దాన్ని అయితే మీరు లాక్ చేయండి. సో ఎటువైపు అయితే మీరు లెంత్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో సో అది మాత్రమే మీకు పెరుగుతుంది. సో ఇప్పుడు అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది మనం ఏదైతే రెసిపీ చేద్దాం అనుకున్నామో అంటే ఈ కంప్లైంట్ లో సో అదైతే మనం యాడ్ చేయాలి. ఇంకా ఇమేజ్ సెర్చ్ లోకి అయితే రండి. సో మీరు ఏ రెసిపీ అనుకుంటున్నారో అదైతే ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే మనకి ఇమేజెస్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని సో ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చెప్పినట్టు సేమ్ అలా ఇంపోర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. సో నేను ఆల్రెడీ అది రిమూవ్ చేసేసుకున్నాను. సో ఇవ్వండి. ఇప్పుడైతే మనం దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి యాడ్ చేయాలి. మళ్ళీ ఇమేజ్ సెర్చ్ లోకి అయితే రావాలి. సో ఇప్పుడు మనకి చాలా సర్కిల్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ నుంచి అయితే ఒక సర్కిల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కలర్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కదా మీకు, సేమ్ అలానే కలర్ అయితే చేంజ్ చేయండి. సో అదైతే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో దీని కిందకైతే మనం దాన్ని తీసుకురావాలి. సో ఇప్పుడు మనం దీనికి షాడో అయితే యాడ్ చేయాలన్నమాట. ఏదైతే రెసిపీ ఉందో ఈ రెసిపీకి సో రెసిపీ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ షాడో అని అయితే ఉంటది. సో డ్రాప్ షాడో మీకు ఏ యాంగిల్ లో కావాలి అని అయితే ఉంటది. సో 40 degrees అయితే పెట్టాను. సో ఇప్పుడు బ్లర్ వచ్చేసరికి మనకి షాడో బ్లర్ అన్నమాట, ఎంత కావాలి అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ సరిపోద్ది. ఇంటెన్సిటీ సో ఇది చాలా లైట్ ఉండాలి మనకి. పర్ఫెక్ట్ సరిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మనకి ఈ రెసిపీని చూపెట్టినట్టు ఒక యారో అయితే యాడ్ చేద్దాము. సో మీకు ఒకసారి చూపిస్తాను ఫ్లాట్ ఐకాన్ లో కూడా ఎలా వీటిని సెర్చ్ చేయాలో. చూడండి యారోస్ అయితే వచ్చాయి మనకి. సో ఇక్కడ నుంచి మనం వీటిని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ యారో లైక్ కావాలనుకుంటే డౌన్లోడ్ అయితే ఉంటది. సో ఫ్రీ డౌన్లోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో అయిపోయింది చూసారు కదా. సో అంతే సేమ్ మళ్ళీ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే సేమ్ ప్రాసెస్. ఈ బార్డర్ అనేది వీటన్నిటికన్నా కింద ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఫాంట్స్ అయితే కావాలి. సో మనం ఇందులో టెక్స్ట్ మనం పెట్టే కన్నా మనం పిక్సెల్ యాప్స్ లో పెట్టుకోవడం చాలా బెటర్. సో ఇక్కడతో అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో డన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ షేర్ బటన్ అయితే ఉంటది. సో అదైతే క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నారో అదైతే మీరు టిక్ చేసుకొని సో జేపీజీ ఆర్ పిఎన్జీ అని అడుగుద్ది. సో జేపీజీ సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. సో మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది అది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు పిక్సెల్ యాప్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసరికి సేమ్ అదే సైజ్ మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ 3 dots క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ అయితే ఉంటది. సో ఇక్కడ సేమ్ మీరు 1920 1080 అయితే ఇవ్వాలి. ఓకే క్లిక్ చేయండి. సో మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్ ఉంటది ఇక్కడ. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ అయితే ఉంటది. సో ఏదైతే ఇమేజ్ సేవ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అయితే తీసుకొని సో రైట్ అయితే క్లిక్ చేయండి. సో వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు ఇందులోకి అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. సో ఆల్రెడీ మనం అదే సైజ్ లో చేసుకున్నాం కనుక మళ్ళీ మనకు ప్రాబ్లం ఉండదు. ఇంకా నెక్స్ట్ మనకి టైటిల్స్. సో ఇప్పుడు ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు మళ్ళీ నేను ప్లస్ కొట్టి సో ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఒక బ్రష్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో దీనిపైన నేమ్ రావడం కోసం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అని ఉంది కదా. సో అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ టెక్స్ట్ అయితే ఇద్దాం మనం. సో ఏలోకి అయితే రండి. యాడ్ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ అయితే ఉంటది. సో ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ఇక్కడ అయితే ఇవ్వాలి. సో ఇంగ్లాండ్ అని ఇచ్చిన తర్వాత సో దీని సైజ్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో రొటేట్ అయితే ఇక్కడ కిందది పట్టుకుంటే ఇలా రొటేట్ అయితే అవుద్ది. సో ఇప్పుడు మనం ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఫాంట్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇక్కడ మీరు బాటమ్ లోకి అయితే స్క్రోల్ చేయండి. ఫాంట్ అని అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఫాంట్స్ అనమాట. మీరు ఈ ఫాంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇంకా కావాలి అంటే మీరు ఇక్కడ మై ఫాంట్స్ అయితే ఉంటది. సో ఇక్కడ నుంచి అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు. సో ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. బిఏ ఫాంట్స్ లోకి అయితే వెళ్దాము. సో ఈ ఫాంట్ అయితే ఉంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయాలి. సో డౌన్లోడ్స్ లోకి అయితే వెళ్ళండి. సో దీన్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి మీరు ఫస్ట్. సో నేనైతే ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడైతే పిక్సెలాబ్ ఓపెన్ చేస్తున్నా. సో చూడండి డైరెక్ట్ తీసేసుకుంది. ఇది ఆటోమేటిక్ గా డౌన్లోడ్స్ లో ఉన్నది. సో ఇక్కడైతే నేను సెలెక్ట్ చేశాను. ఓకే అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఇక్కడైతే మీరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు ఫాంట్ అయితే మనం ఎంటర్ చేయాలి.
సో తెలుగు ఫాంట్ కూడా సేమ్ మళ్ళీ మీరు ఆ గూగుల్ ఫాంట్స్ లోకి అయితే వెళ్తారు. సో మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో మళ్ళీ మీరు ఫైల్ మేనేజర్ లోకి అయితే వెళ్ళండి. సో మళ్ళీ మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేసుకోండి. సో టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సో కీబోర్డ్ తెలిసిందే కదా, మీరు ఇక్కడ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడైతే కీబోర్డ్ లోని తెలుగు అయితే యాడ్ చేసుకోండి. తెలుగు ఇండియా దాని కీబోర్డ్ లో తెలుగు యాడ్ అయిపోయింది. స్పేస్ బార్ ని లాంగ్ ప్రెస్ చేస్తే తెలుగు అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఓకే బటన్ సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీనికి ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం. మళ్ళీ ఫాంట్స్ లోకి అయితే వెళ్ళండి. మై ఫాంట్స్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే పెట్టేసుకోండి. సో అది పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసరికి సో రెసిపీ ఇదే ఫాంట్ స్టైల్ కనుక కాపీ క్లిక్ చేస్తే కాపీ వచ్చేసింది. సో ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సో రెసిపీ అయితే సెలెక్ట్ చేసేసాను. సో నెక్స్ట్ ఓకే డన్. సో ఇప్పుడు మనం ఫ్లాగ్ అయితే యాడ్ చేయాలి. సో ఫ్లాగ్ యాడ్ చేయాలంటే మళ్ళీ ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ ఓకే డన్. ఇక్కడ ఫ్లాగ్ పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్స్ కి మనం షాడో అయితే ఇద్దాము. ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి బాటమ్ లోకి వెళ్తే షాడో అనేది ఉంటది. సో షాడో ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత బ్లర్ యూజ్ అనేది చాలా తగ్గించండి. సో 1 పెట్టుకుందాం సరిపోద్ది. సో మనకి యాంగిల్ అనేది ఉంటది. ఓకే యాంగిల్ కరెక్ట్ ఉంది. అండ్ ఒపాసిటీ వచ్చేసరికి ఒక 45 పెట్టుకోండి. సో అయిపోయింది అనమాట. సో సేమ్ ఇలానే రిమైనింగ్ వాటికి కూడా మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. సో సేమ్ ఇంకో ఎలిమెంట్ అయితే తీసుకున్నాను. సో దీన్ని రొటేట్ అయితే చేస్తున్నా. సో ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే డన్. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో దీన్ని అయితే మనం సేవ్ అయితే చేయాలి. 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ ఇమేజ్ అయితే ఉంటది. సో ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. జేపీజీ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ సైజ్ ఉంచండి. సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోయింది. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ ఫైల్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఓకే సేవ్. సో ప్రాజెక్ట్ అయితే సేవ్ అయిపోయింది. సో పిక్సెల్ ల్యాబ్ లో ఇప్పుడు చేసిన పిక్ అయితే సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో గైస్ వీడియో అయితే చూసారు కదా. నేను ఏదైతే చేశానో అవన్నీ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. సో అందులో అప్లోడ్ చేస్తాను. ఇదే కాదు ఇక మీదటి నుంచి నేను ఏది చెప్పినా ఏం చేసినా కూడా ప్రతిదీ టెలిగ్రామ్ లోనే ఉంటది. సో కొన్ని నేను చెప్పలేను గైస్. సో ఇండైరెక్ట్ గానే చెప్పాలి. కామెంట్ సెక్షన్ లో కూడా నేను అది టైప్ చేయలేను. నేను ఏమైనా రిసోర్సెస్ యూస్ చేస్తే అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ లోనే ఉంటాయి ఇక మీదటి నుంచి. గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.